వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు. కానీ ఆమె చంద్రబాబు పక్షాన బ్యాటింగ్ చేస్తున్నారా? చంద్రబాబు కోసమే ఆమె పనిచేస్తున్నారా? కాంగ్రెస్లో ఉంటూ తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా? ఇదే అనుమానం చాలామందిలో ఉంది. చివరికి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఉంది. షర్మిల తీరును వ్యతిరేకిస్తూ, షర్మిల వ్యవహార శైలిని తప్పుపడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా ఆమె వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీని వీడిన నాయకులు ఇటీవల కాలంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ షర్మిల ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. ఇది కూడా మైనార్టీల వక్ఫ్ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రస్తుతం డిఫెన్స్లో కనిపిస్తుంది. ఆ డిఫెన్స్ నుంచి వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికే మళ్ళీ షర్మిల ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఆమె చంద్రబాబు ప్రయోజనాల కోసం ఏపీలో అడుగుపెట్టారు అంటూ వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. ఇది వాస్తవేనా? వాస్తవమే అనేలా ఆమె మాటలు కూడా ఉన్నాయి. ఆమె ప్రెస్ మీట్లో నిన్న ఒక తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పారో వినండి. I am not here for me, I am here for the Congress party. I am the chief of Congress party. ఏమనుకుంటున్నారండి మీరంతా? పోనీ అది కూడా కవర్ చేశారు, ఇది కూడా మీరు క్వశ్చన్స్ అడిగితే నాకు చెప్పడానికి అభ్యంతరం లేదు. బట్ ద హోల్ థింగ్ అసలు మొత్తానికి మీరు అసలు నన్ను కవరే చేయరు. సో నేను ఇక్కడ రాజకీయాల్లో ఉన్నది నేను జగన్మోహన్ రెడ్డి గారిని బీట్ చేయడానికి మాత్రమేనా? ఎట్లా కనిపిస్తున్నారు? విన్నారు కదా, ఇది షర్మిల మాటలు. తాను కేవలం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నట్టుగా అంతా భావిస్తున్నారు, కానీ తాను అందుకు లేను అంటూ ఆమె చెప్పుకొస్తున్నారు. అంటే తను అంతలాగా ఆమె కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి నిందించడానికి, జగన్మోహన్ రెడ్డి చుట్టూ కథ తిప్పి మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఆమె ఉన్నారు అనేటువంటి రీతిలో ఎందుకని ట్రీట్ చేస్తున్నారు అంతా? ఆమె వ్యవహార శైలి అట్లా ఉందా, లేకుంటే ఆమెను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనుకూల మీడియా ఆ రీతిలో వ్యవహరిస్తుందా? ఆమె మీడియా సమావేశం పెట్టి వక్ఫ్ బిల్లు గురించి సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చినప్పటికీ చివరిలో జగన్మోహన్ రెడ్డి గురించి అడిగినటువంటి ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పినటువంటి అంశాన్నే టీడీపీ అనుకూల మీడియాలో హైలైట్ చేస్తూ రాసినటువంటి కథనాల మీద ఆమె కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎక్కడి వరకు వ్యవహారం మళ్ళుతోంది? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఏమాత్రం సఖ్యత లేదు. వాళ్ళ కుటుంబంలోనే విభేదాలు ఉన్నాయి. తల్లి మీద చెల్లి మీద జగన్మోహన్ రెడ్డి ఏకంగా పిటిషన్ వేసేటంత వరకు వెళ్ళారు. ఎన్సీఎల్టీలో కేసు విచారణ సాగుతుంది. ఇదంతా బహిరంగ రహస్యమే. జగన్మోహన్ రెడ్డి ఏమీ దాన్ని సీక్రెట్గా దాచిపెట్టి మాకు ఎటువంటి విభేదాలు లేవు, మా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంది అని ఎక్కడా చెప్పిన దాఖలా లేవు. పైగా విభేదాలు ఉన్నాయి అంటూ ఆయనే బాహాటంగా చెప్పిన తర్వాత తల్లిని చెల్లిని పట్టించుకోవట్లేదు అంటూ విమర్శ చేసి ఎంతకాలం అని గడుపుతారు? పైగా షర్మిల్ని ఆధారంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విమర్శలకు తగ్గట్టుగా అలాంటి అభిప్రాయం మరింత బలపడేలా ఆమె స్టేట్మెంట్స్ని జనాల ముందు పెట్టి ఏ రకంగా ఎంతకాలం అని నడుపుతారు? ఇవి చాలామందిలో ఉన్నటువంటి ప్రశ్నలు. చివరికి షర్మిలకు కూడా ఇది ఆందోళన, ఆగ్రహం, అసంతృప్తి కలిగించేటంత స్థాయికి చేరింది. మరి ఇప్పుడైనా ఆగుతారా అంటే ఆగింది లేదు. నిన్న ఆమె మీడియా సమావేశంలో తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. తను ఎంతో విషయాలు చెప్పినప్పటికీ అన్నింటినీ పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డిని నిందించినటువంటి అంశాలకే మీడియాలో ప్రాధాన్యత ఇస్తూ తాను ఎంత ముఖ్యమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టినా వాటిని ప్రస్తావించకపోవడం ఏంటి అని ఆమె నిలదీశారు. కానీ మరుసటి రోజు పేపర్లో కూడా మళ్ళీ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అదే పంద. జగన్మోహన్ రెడ్డిని ఆమె నిందించినటువంటి అంశాలకు మాత్రమే మళ్ళీ ప్రాధాన్యత దక్కింది. ఆమె ఏ ఏ విషయాల మీద ప్రధానంగా మీడియా సమావేశం పెట్టారో వాటన్నిటినీ విస్మరించినటువంటి పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా షర్మిలని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా కలిసి జగన్కి వ్యతిరేకంగా ఒక ఆయుధంగా వాడుకుంటున్నారే తప్ప ఆమెను ఒక లీడర్గా ప్రొజెక్ట్ చేయడానికో, ఆమె చెప్పినటువంటి అంశాలని ప్రజల ముందు ప్రస్తావించడానికో, ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున ఇక్కడ ప్రతినిధిగా అనేక అంశాల గురించి మాట్లాడుతుంటే వాటిని జనంలోకి తీసుకెళ్లేందుకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేటువంటి అంశం మరోసారి ఆమె మాటల ద్వారా స్పష్టమైంది.